చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మన ఇంటికాడ చెట్లని చూపిపోతున్నా. ఫస్ట్ వచ్చేసరికి కలబంద చెట్టు అనమాట. చూడండి ఎంత బాగా ఉందో చూడండి. ఇదైతే మొక్క తీసాను అనమాట నేనే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి ఎల్లో కలర్ చెట్టు అనమాట. ఇది కూడా ఎలా ఉంటుందో దీని పేరేంటో నాకు అసలు ఏం తెలియదు. దీన్ని అసలు ఎలా పూస్తాయో కూడా పువ్వులు కూడా తెలియదు. అండ్ ఇవి వచ్చేసరికి బంతి పువ్వులు, పెద్ద బంతి అనమాట. చూడండి ఇక్కడ చెరుకులు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ పెద్దది వచ్చింది. బంతులు అనేది 3 వేసామన్నమాట. ఇది టమాటో మొక్క. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ చూపించాను కదా ఎల్లో కలర్ మొక్క, అది. అండ్ కనకాంబరాల మొక్కలు చూడండి ఆల్రెడీ కోసాను ఇందాకే. చూడండి కనకాంబరాలు అయితే చాలా ఉంటాయి. ఇదిగోండి మన రోజు అలా ఇస్తూనే ఉంది కాయస్, ఎన్ని వర్షాలు పని అలా ఇస్తూనే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ మందారం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి దాకుంది దొంగ మొక్కంది. ఇదిగోండి ఇదే ఆ చెట్టు. ఇదిగోండి దాన్ని చూడండి. ఇలాంటి చెట్టు మీ దగ్గర ఉంటే చెప్పండి. మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయో వైట్ కలర్లోని. సీజన్ వచ్చేస్తుంది కదా. అండ్ ఇక్కడ కూడా పెద్ద బంతులే అనమాట. ఇదిగోండి ఇక్కడ నేను ఒక మొక్క నాటాను, అదే నిమ్మకాయ మొక్కలు అనమాట. అండ్ ఇక్కడే కాకుండా ఇంకో దగ్గర కూడా నాటాను, అది కూడా చూపిస్తా. చెప్పాను కదా కనకాంబరాల మొక్కలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఇంకోండి చూడండి ఇది సెకండ్ది. అండ్ ఇది రెడ్ కలర్ మందారం, చాలా పెద్దది ఉండేది, కొట్టేసామన్నమాట. ఇదిగోండి ఇది థర్డ్ది మందారం. అదిగోండి దాని కొమ్మ అక్కడ ఉంది. అండ్ ఇదంతా ఒక్క పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూపిస్తాను రండి. సెకండ్ పార్ట్లో స్టార్టింగ్ మొక్క గంధపు మొక్క అనమాట. ఇది వచ్చేసరికి దీనికి ఇంకొంది మొగ్గ అలా కాసింది. అండ్ ఇది సరస్వతి దేవికి చాలా ఇష్టమైన పువ్వులు అనమాట. దీంతో మనం పూజ చేసి సరస్వతి దేవికి కనిపెడితే మన కోరికల్ని నెరవేరుస్తుంది అని చెప్పి అంటారు. నాకు కూడా నిజం తెలియదు. ఇది ఎల్లో కలరే, కానీ నేను ఫస్ట్ పార్ట్లో చూపించింది మాత్రం ఇలా ఉండదు. అది వేరే అండ్ ఇది వేరే, చూస్తేనే తెలిసిపోతుంది. అండ్ వీటి మొక్కలు ఏమంటారో నాకు తెలియదు. మేము కూడా ఏమనం, నాకు కూడా మర్చిపోయాను. ఇది నార్మల్గా చిన్న బంతులు అనమాట. ఇక్కడ చూస్తే మళ్ళీ మొక్క చూడండి. అండ్ ఇది వచ్చేసరికి దానిమ్మ అనమాట. ఇది తెచ్చినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇది కూడా చిన్న బంతి, ఈ బంతి మొక్కలు అనమాట. ఇది ఇక్కడ ఒకటి ఖాళీ అయిపోయింది. ఏంటంటే టమాటో వర్షం వల్ల మొత్తం ఎండిపోయి చచ్చిపోయిందనమాట. ఇది కూడా ఇదిగోండి ఇదే అదే అనమాట. అండ్ ఇక్కడ పోగు ఎందుకు వేసామంటే ఇక్కడ కూడా నేను నిమ్మకాయలు నాటాను. ఒకవేళ ఇది వస్తే నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది రోజ్ అనమాట. నేను స్టార్టింగ్ వీడియోలో పెట్టిన రెడ్ రోజ్ అనమాట. అప్పుడు పూసింది, దాని తర్వాత కొన్ని రోజుల దాకా పూసింది, మళ్ళీ అయిపోయింది అనమాట, దాని పని అయిపోయింది. అండ్ ఇది కూడా మళ్ళీ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి. అండ్ ఇక్కడ బంతి మొక్కలు కూడా చూడండి. ఓకే ఇది తెలిసింది ఏంటి, చామంతి కదా, చామంతి. ఓకే ఇప్పుడు అర్థమైందనమాట. ఇదిగోండి అదే బంతి మొక్కలు చాలా అయిపోయి. అండ్ ఇక్కడ చూడండి పుదీనా ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మేము అంటే దీనికి ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాం, లేదంటే కిందకి వచ్చేది అనమాట. ఇక్కడ ఇంకో మళ్ళీ పువ్వు చూడండి, అయ్యో ఊడిపోయింది, సారీ. ఇదిగోండి ఇది కూడా. అండ్ ఇది మన పచ్చిమిర్చి ఆల్రెడీ 4 కాస్తే నేను కోస్తాను అనమాట. ఈ మిర్చి బజ్జీలు అనుకుంటా, అందుకనే చూడండి లైట్ గ్రీన్లో ఉన్నాయి. అండ్ ఇది తోటకూర. అండ్ మీకు బచ్చల కూర చూపిస్తాను రండి. దానికి పూత కూడా పూసింది. ఇదిగోండి బచ్చల కూర ఈ కిందనుంది. ఇదిగోండి బచ్చల కూర ఆకులు అనమాట. నేను ఎప్పుడు తినలేదు, తిన్నాక టేస్ట్ చూపిస్తా. అండ్ ఇది ఒక మందారం చూడండి, దీనికి గోల్డ్ కలర్లో వస్తుంది, నాకు భలే ఇష్టం. అండ్ ఇదన్నమాట మన గార్డెన్. ఇది సెకండ్ పార్ట్. ఇది నేను చూపించలేను ఎందుకంటే చాలా పెద్దది ఉంది. ఓకే గాయ్స్, మీకు ఇంకా గార్డెన్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.